మచిలీపట్నం మంత్రి గారికి నమస్కారం అండి. మంత్రి గారు, మీరు 2014లో మీరు గెలిచిన తర్వాత 2017-18 కాలంలో మీరు ఒక గొప్ప పని చేశారు. అదేంటంటే వాడపాలెంలో ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ కింద ఎస్సీ కులస్తులకి ఎవరికైతే కనుక భూమి ఉండదో మీరు దాదాపుగా 54 నుంచి 58 కుటుంబాలకి మీరు పొలాలు అయితే కనుక మీరు మంజూరు చేశారు. దానికోసం కష్టపడింది ఎవరో కాదు, మా పెదనాన్నగారు నాగేశ్వరరావు గారు, మీకు తెలుసు. ఆయన ద్వారా మీరు కూడా తలుచుకుంటేనే ఈ రోజున వాళ్ళు అదే భూముల్లో ఈ రోజున వరి కానీ పండించుకుని ₹1 అనేది వాళ్ళు దాంట్లో నుంచి తీసుకోగలుగుతున్నారు. మంచి స్కీమే. దీనికి మేము మీకు అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, అదే పొలాలపై ఈ రోజున ప్రతి ఒక్క ఇంటికి నోటీసులు వస్తున్నాయి. ఆ నోటీసులు దాదాపుగా నా దగ్గరికి ఒక 14 నోటీసులు అనేది వచ్చినాయి. అదేంటంటే, ఆ రోజున పొలాలు ఎంత కొన్నారో ఏం చేశారనేది తెలీదు, కానీ ఆ రోజున పొలాలు అయితే కనుక ఒక దాంట్లో ఉన్న నామ్స్ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత మీరు దీన్ని అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనేది పట్టాదారు పాస్ పుస్తకంలో కూడా ఉంది. అయితే అంతవరకు భూమి ఎట్లాగో రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి భూమి సొంతమని అనుకున్నాం. కానీ ఈలోపే ట్విస్ట్ ఏంటంటే, బ్యాంక్ అధికారులు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. దేని నుంచి అంటే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి. సరే, ఈ లెటర్ పట్టుకుని నేను విజయవాడలోని మన తాడేపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఉంటే అక్కడ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డైరెక్టర్ గారు, ఏంటి ఇది పరిస్థితి, దాదాపుగా ప్రజలందరూ కూడా ₹3 లక్షల వరకు అమౌంట్ కట్టాలంటే మరి వాళ్ళ వల్ల అయ్యేది కాదు, ఎందుకంటే అందరూ కూడా దిగువ రేఖ మనుషులు కాబట్టి కష్టం అని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒకటే చెప్పారు, బాబు మంత్రి గారు తలుచుకుంటే, అదే మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం శాసనసభ్యులు తలుచుకుంటే 5 నిమిషాల్లో ఇది రద్దు అయిపోద్ది అని చెప్పారు. తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, నేను 2017లో పొలాలు మంజూరు చేస్తే మళ్ళీ 2024 దాకా అంటే మధ్యలో నాన్నగారి దగ్గరికి వెళ్ళదా, ఎమ్మెల్యే దగ్గరికి పోలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అయితే ₹20 పెట్టుకుని, అంటే పేదల వర్గం కాబట్టి అదే కొనుక్కుంటారు, ₹20 పెట్టి పారాగాన్ చెప్పులు వేసుకుని దాదాపుగా పేరు నాని గారి ఇంటి చుట్టూ 4 సంవత్సరాలు తిరిగారు నోటీసులు వచ్చిన తర్వాత. ఆయన ఏంటంటే, ఇది మనం చేసిన ఇందుకులే మంత్రికి కులరేంద్ర క్రియేట్ వెళ్ళిపోద్దని చెప్పని మరి ఆయన అనుకున్నాడేమో. ఆయన కూడా 4 సంవత్సరాలు ఇదిగో రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా, ఇంకో రోజు మాట్లాడతానని చెప్పని ఆయన కూడా 4 సంవత్సరాలు తిరిగి పారాగాన్ చెప్పులు అరిగిపోయినాయి. కానీ మంత్రి గారు కూడా, అంటే అప్పుడు మంత్రి గారు రాణి గారు, ఆయన కూడా చేయలేదు. దయచేసి ఈరోజు మిమ్మల్ని రిక్వెస్ట్గా అడిగేది ఏంటంటే, మీరు కంచం పెట్టారు, దాంట్లో పరవణం పెట్టారు, భోజనం పెట్టారు, అన్నీ పెట్టి ఈ రోజున గొంతు అడ్డం పడితే ఎలా ఉంటుందో మంచినీళ్ళు ఇవ్వడం మర్చిపోయారు మంత్రి గారు మీరు. దయచేసి మా పేదలందరికీ ఈ లోన్లు ఏవైతే కనుక నోటీసులు వస్తున్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేస్తే, ఇదే నేషనల్ హైవే చల్లపల్లి హైవే మీద మీది 12 పెద్ద బ్యానర్ వేసి నేనే స్వయంగా మంత్రి గారి అభిమాని అని చెప్పని, లోన్లు క్లియర్ చేశారని చెప్పని పెద్ద బ్యానర్ వేసి మీకు నేను పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మంత్రి గారు. ఎందుకంటే ఇది నా సమస్య, వేరే సమస్య కాదు, మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్య, ఒక దళితుల సమస్య. సో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, దయచేసి ఇది క్లియరెన్స్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, మీకు రుద్రవరం పంచాయతీ బాగా తెలుసు. ఇదే రుద్రవరం పంచాయతీలో మీరు ఈ రోజున గెలవడానికి దాదాపుగా 50,000 మెజారిటీ వచ్చిందనుకుంటున్నారు. కానీ ఈ పొలాల కోసం కష్టపడ్డ ఈయన మా పెదనాన్నగారు నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే మా పక్క యాదవ గ్రామంలో ఉంటారు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత కోటయ్య గారు, తర్వాత నాగయ్య గారు, తర్వాత రుద్రవనంలో మీకు తెలుసు నీలం రామకృష్ణ గారు కానీ, తర్వాత వాళ్ళ తమ్ముడు ఆయన కానీ, వీళ్ళందరూ కూడా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అంటే
టీడీపీ పార్టీలో కొల్లు రవీంద్ర గారు ఉన్న ఇన్ కేస్ అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ కోన నాగార్జున అయినా లేకపోతే కనుక పేరు నాని గారైనా వీళ్ళు కండవా మార్చిన మనుషులు ఫస్ట్ నుంచి కూడా. మీరు ఎంతోమందికి పదవులు ఇస్తూ ఉంటారు, దాదాపుగా వీళ్ళు ఏజ్ కూడా దగ్గరికి వచ్చింది, వీరికి కూడా మండల స్థాయిలో ఏదో ఒకటి మంచి పదవులు ఇస్తే వారికి కూడా మీరు సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతారని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ లోన్ల సమస్య ఏదైతే కనుక ఉందో దాన్ని మీరు వెంటనే తీరుస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.